ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ, ఏదో ఒక ఆహారం తీసుకొని తన పుట్టలో దాచిపెట్టుకుంటూ ఉండేది. ఎప్పుడూ ఆ పనిలో హడావుడిగా ఉండేది. మిడత మాత్రము హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ, పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల మీద వాలి, తిన్నంత తిని, పాడు చేసినంత పాడు చేసి ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ, తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పకపక నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, "ఓ మిడత, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు?" అని ప్రశ్నించింది. అందుకు మిడత, "నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. నువ్వెంత? నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాక్కెళ్ళి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతూ ఉంటావు? నాలాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా" అంది. చీమ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. కోతలు పూర్తయి పంటంతా రైతుల ఇళ్లకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద వర్షం పడుతూ ఉన్నది. తోటంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోయింది. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు. తినటానికి తిండి లేదు. అప్పుడు ఆ మిడత చీమ దగ్గరకొచ్చి, "మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను. ఆకలితో చచ్చిపోతున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వా? నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా కొంత పెట్టు" అన్నది. చీమ పకపక నవ్వి, "వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందుగా జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా, హాయిగా ఇంట్లో ఉంటున్నాను" అని చెప్పి మిడతను లోపలికి తీసుకెళ్ళింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి, ముందు చూపు చాలా అవసరము.